కృపకు మూలముగా ఆత్మను నీతో బ్రతిమాలుతున్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. నీకు తెలుసు నువ్వు పాపంలో ఉన్నావు, నీకు రక్షణ లేదు. నువ్వు చేసే ఈ మంచి పని, ఈ మంచి తీర్మానం నీ ఆత్మకు సంబంధించి, శరీరానికి కాదు. చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. మంచి గల చోట మంచితో నడుపు. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. మంచి గల చోట మంచితో నడుపు. మగవారి ఎదుట అది కూడా లేఖన ప్రకారమే, అక్కడ రాకపోయినా కూడా లేఖన ప్రకారం ఆయన సమాధి చేయబడ్డాడు. లేఖనుల ప్రకారం ఆయన 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. ఇది సువార్త. అందుకనే కృప సువార్త. కృపను గురించి మాట్లాడుతున్నాయి చివరికి సువార్తలు. ఈ మధ్యాహ్నం ఇంతకు మించిన సువార్త, మంచి వార్త. పాపి నువ్వు రక్షణ పొందేందుకు, నువ్వు నీతిగా తీర్చబడేందుకు, లోకాన్ని విడిస్తే పరలోకంలో ప్రభుత్వం కూడా ఉండేందుకు. నీకు తెలుసు నీ మరణం, నువ్వు మరణించిన తర్వాత నీ ఆత్మ ఉంటుందనే సంగతి నీకు తెలుసు. నీ పెద్దలు చనిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు భగవంతుడు పలానా మా ఆయన ఆత్మకు, మా ఆమెకు, మా తండ్రికి, మా తల్లి ఆత్మకు శాంతిని దయచేందుగా కానీ పేపర్ నిండా వేస్తావు, భోజనాలు పెడతావు, విందులు చేస్తావు. నీకు తెలుసు ఆ సంగతి. ఈ లోకం శాశ్వతం కాదు, అయితే ఆత్మ శాశ్వతమైన సంగతి తెలుసు. నీ శరీరం